దెయ్యాలు ఈ పదం విన్న వెంటనే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. చీకటి గది, ఒంటరిగా నడుస్తున్న రోడ్, లేదా అర్ధరాత్రి వినిపించే చిన్న శబ్దం. ఇవి నిజంగా దెయ్యాలా, లేక మన భయం మన మీద ఆడే ఆట? ఈ రోజు మనం తెలుసుకోబోయేది, దెయ్యాలు నిజమా, లేక మనసు సృష్టించిన భ్రమ? భయం ఎలా మొదలవుతుంది? మనిషి జన్మించినప్పటి నుంచి భయం అతని తోడుగా ఉంది. పూర్వకాలంలో చీకటి అంటే ప్రమాదం. అడవుల్లో జంతువులు దాగి ఉండేవి. అందుకే మన మెదడు చీకటిని చూసి అలర్ట్ అవుతుంది. ఇప్పుడు అదే ఇన్స్టింక్ట్ పని చేస్తుంది. చీకటిలో చిన్న షాడో కూడా మనకు పెద్ద ఆకారంలా కనిపిస్తుంది. మన మెదడు క్లారిటీ లేకపోతే అది మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ని ఊహలతో ఫిల్ చేస్తుంది. అక్కడే దెయ్యం పుడుతుంది. సైన్స్ ఏమంటుంది? సైకాలజీ ప్రకారం మన మెదడు ప్యాటర్న్ రెకగ్నిషన్ మషీన్. క్లౌడ్స్ లో ఫేసెస్ కనిపించడమా, గోడపై షాడోలో ఆకారం కనిపించడమా? ఇది పరీడోలియా అనే ఫెనామినన్. మరొకటి స్లీప్ పారాలిసిస్. మన శరీరం రెమ్ స్లీప్ లో రిలాక్స్ అవుతుంది, కానీ కొన్నిసార్లు మనకు మెలకువ వస్తుంది. శరీరం మాత్రం కదలదు. అప్పుడు మనకు గదిలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక షాడో దగ్గరకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది సూపర్నాచురల్ కాదు, ఇది బ్రెయిన్ గ్లిచ్. నిజ జీవిత అనుభవాలు. చాలామంది చెబుతారు, నేను చూశాను, నాకు అనుభవం ఉంది. కానీ ప్రశ్న ఏంటంటే, మన అనుభవం తప్పు కావచ్చా? మన బ్రెయిన్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు హాల్యూసినేషన్స్ క్రియేట్ చేస్తుంది. లోన్లీనెస్, యాంగ్జైటీ, ఫియర్, ఇవి ఇమాజినేషన్ ని మరింత బలపరుస్తాయి. మనకు అనిపించినది నిజం కాదు, మనకు అనిపించినట్టు మనసు చూపించింది. హాంటెడ్ ప్లేసెస్ మిస్టరీ. ప్రపంచంలో ఎన్నో హాంటెడ్ ప్లేసెస్ ఉన్నాయి అంటారు. ఉదాహరణకి భాన్గఢ్ ఫోర్ట్. రాత్రి అక్కడికి వెళ్లకూడదని చెబుతారు, కానీ గవర్నమెంట్ రూల్స్ సేఫ్టీ కారణంగా కూడా ఉండవచ్చు. రూమర్స్ ప్లస్ ఫియర్ ప్లస్ మీడియా ఎగ్జాజరేషన్ సమానము గోస్ట్ స్టోరీ. మనిషి అన్నోన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అదికి దెయ్యం అనే పేరు పెడతాడు. మరి దెయ్యాలు అసలు లేవా? సైన్స్ ఇప్పటివరకు దెయ్యాలకి ప్రూఫ్ చూపించలేదు, కానీ మన భావనలు మాత్రం నిజమే. ఫియర్ అనేది రియల్ ఎమోషన్, కానీ కారణం సూపర్నాచురల్ కావాల్సిన అవసరం లేదు. మనసు చాలా పవర్ఫుల్. మనకు కనిపించేది మన నమ్మకాన్ని బట్టి మారుతుంది. కన్క్లూజన్. అందుకే దెయ్యం బయట ఉండకపోవచ్చు, కానీ మనలో ఉండే భయం దెయ్యంలా కనిపిస్తుంది. చీకటి గది కంటే చీకటి ఆలోచనలు భయంకరమైనవి. కాబట్టి నెక్స్ట్ టైం మీకు భయం వేసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అది నిజంగానే దెయ్యమా, లేక మీ మనసే మీతో ఆటాడుతుందా? ఎండింగ్ లైన్. కొన్నిసార్లు మనకు పెద్ద దెయ్యం మనసే. భయానికి సంస్కృతి కారణమా? మన చిన్నప్పటి కథలు గుర్తున్నాయా? రాత్రి బయటకు వెళ్ళొద్దు, దెయ్యం తీసుకెళ్తుంది అని పెద్దలు చెప్పేవారు. చీకట్లో ఆడుకుంటే పిశాచం పట్టుకుంటుందని చెప్పేవారు. అవి నిజంగా దెయ్యాల కోసం కాదు, మన సేఫ్టీ కోసం చెప్పిన కథలు. కానీ ఆ కథలు మన సబ్కాన్షియస్ లో నిలిచిపోయాయి. మనకు తెలియకుండానే చీకటి అంటే దెయ్యం అని కనెక్షన్ ఏర్పడింది. అంటే దెయ్యం ముందు కథలో పుట్టింది, తర్వాత మనసులో పెరిగింది. అడిషనల్ పార్ట్ ఫియర్ ప్లస్ మీడియా ప్రభావం. ఒక్కసారి ఆలోచించండి, మనకు భయం వేసినప్పుడు మన బ్రెయిన్ వెంటనే హారర్ సీన్స్ గుర్తు చేస్తుంది. ఎందుకంటే మనం చూసిన సినిమాలు, సీరియల్స్ మన ఇమాజినేషన్ ని షేప్ చేశాయి. ఉదాహరణకి ద కంజరింగ్ లాంటివి చూసిన తర్వాత చిన్న శబ్దం కూడా పెద్దగా అనిపిస్తుంది. మీడియా మనకు ఇమేజ్ ఇస్తుంది, మన బ్రెయిన్ దానికి లైఫ్ ఇస్తుంది. అక్కడే సూపర్నాచురల్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అడిషనల్ పార్ట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో సైంటిస్ట్స్ ప్రూవ్ చేశారు, లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మనలో యాంగ్జైటీ క్రియేట్ చేస్తాయి. అంటే మనకు కారణం తెలియకుండానే ఒక అనీజీ ఫీలింగ్ వస్తుంది. కొన్ని హాంటెడ్ హౌసెస్ లో ఎయిర్ ప్రెషర్, సౌండ్ వైబ్రేషన్స్ వల్ల మనకు ప్రెజెన్స్ ఉన్నట్టు అనిపించవచ్చు. ఇది పారానార్మల్ కాదు, ఇది ఫిజికల్ ఎఫెక్ట్. కొన్నిసార్లు మనకు ఒంటరితనం ఎక్కువైతే మన బ్రెయిన్ కంపానియన్షిప్ క్రియేట్ చేస్తుంది. అది షాడోలా కనిపించవచ్చు. మనసు ఖాళీగా ఉంటే అది కథలు సృష్టిస్తుంది. మన భయం, మన ఒంటరితనం, మన ఊహలు ఇవి కలిస్తే దెయ్యం అనే రూపం తీసుకుంటాయి. దెయ్యం ఉండి ఉండకపోవచ్చు, కానీ భయం మాత్రం నిజమే. భయం బయట లేదు, అది మనలో ఉంది.
మనలోని చీకటిని జయిస్తే బయటి చీకటి మనపై గెలవదు. కాబట్టి గుర్తుంచుకోండి, దెయ్యం కంటే ప్రమాదకరమైనది మన ఊహ.